ఎవ్రీవన్, ఫైనల్లీ చలి తక్కువై కొంచెం ఎండ స్టార్ట్ అయింది. సో గార్డెన్ క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నా. ఈరోజు ఈ 2-3 months నుంచి అసలు చలి మూలన బయటికే వెళ్ళలేదు. సో లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ ఈస్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ద క్లీన్ అప్. మై గాడ్, ఇది మనము పాట్ తీసి పెట్టలేదు, ఇది కూడా పాడైపోయింది. చాలా స్నో పడిపోయి వెయిట్కి ఇది పాడైపోయింది. అండ్ లుక్ ఎట్ దిస్, నా పందిరి నా వీడియోస్లో చూస్తుంటే మీకు గుర్తుంటుంది ఎంత మంచిగా ఉండే. ఇప్పుడు ఆ స్నో బరువుకి అంతా ఇరిగిపోయింది. ఫస్ట్ అది ఫిక్స్ చేసుకోవాలి అండ్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద లాన్, ఈ పాట్స్ ఇవంతా అన్నీ క్లీనప్ చేసుకుంటా ఒక 1 by 1. ఐ షో ఇట్ యూ. ఫస్ట్ అయితే ఆకులు క్లీన్ చేయటం దగ్గర నుంచి స్టార్ట్ చేసిన. కుప్పలు కుప్పలు డ్రైడ్ లీవ్స్ ఎక్కడ చూసినా. అండ్ ఇది నా స్టోరేజ్ బాక్స్ కాస్కోలో దొరికింది. గార్డెన్ సప్లైస్ అన్నీ మంచిగా దాంట్లో పెట్టేసుకుంటా. ఊరికే గరాజ్లోకి బయటికి అక్కడికి పోకుండా అన్నీ ఇక్కడే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ గార్డెన్ షావల్ అట్లాంటివన్నీ అండ్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అవన్నీ దాంట్లో పెట్టుకుంటా, స్టోర్ చేసుకుంటా. సో మంచిగా వెదర్ రెసిస్టెంట్, వింటర్లో కూడా బయట ఉన్నా కూడా ఏం కాదు. నేను క్లీన్ చేస్తుంటే ఇంకా ఫైనలీ సతీష్ కూడా బయటకు వచ్చి విండ్ బ్లోవర్ తోటి అంత లీవ్స్ క్లీన్ చేస్తూ ఉండే. అట్లీస్ట్ ఒక 25 to 30 bags ఆఫ్ లీవ్స్ రేక్ చేసినాం ఇద్దరం కలిసి. ఈరోజు జిమ్కి పోకుండా ఇంకా ఇదే గార్డెన్ క్లీనింగే నా ఫిజికల్ యాక్టివిటీ ఈరోజు. నెక్స్ట్ 2-3 days నాకు హాస్పిటల్ షిఫ్ట్స్ లేవు. సో అందుకని ఈ గార్డెనింగ్ పని క్లీనప్ పెట్టుకున్నా. సో ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి సతీష్ ఒకటే, నీకు వర్క్ ఉంటేనే బెటర్, ఇంట్లోంచి బయటపడతావు, లేకపోతే నా చేత కూడా పని చేయాలి. ఎంత రొమాంటిక్ కదా, ఇద్దరం కలిసి బ్యాక్ యార్డ్ క్లీన్ చేసుకున్నాడు. అదే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనుకుంటూ, లేకపోతే అబ్బా ఒకరం చేయాలంటే చచ్చిపోతాం. ఇది ఇక్కడ పుదీనా చెట్టు కనిపిస్తుంది కదా, మంచిగా అదే ఎవ్రీ ఇయర్ వింటర్లో చనిపోతుంది. అంటే డార్మెంట్ ఉంటుంది, రూట్స్ ఏం చనిపోవు, మళ్ళీ అదే చిగురిస్తుంది. ఇయర్కి సరిపోయేంత వస్తుంది. ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి మంచిగా తెంపుకొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు బిర్యానీస్ అవి చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ లీవ్స్ కూడా బ్యాగ్స్లలో నింపి పెట్టి అక్కడ గార్బేజ్ లాగా పెడితే వాడు బల్క్ పిక్ అప్పుడు తీసుకెళ్తాడు. కానీ లక్కీలీ మాకు బ్యాక్ యార్డ్లో అంత వుడ్స్ ఉన్నాయి. సో మంచిగా అక్కడ వెనకాల పడేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఇంత ఫిజికల్ యాక్టివిటీ చేసే వరకు ఒకటేసారి కొంచెం వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకా అదర్ సైడ్ ఆఫ్ ద డెక్ అటాక్ చేసినాం. లంచ్కి సతీష్ వెజిటబుల్ పనీని చేస్తూ ఉన్నాడు. మంచిగా క్యూకంబర్స్, టొమాటోస్, పెప్పర్స్ అన్నీ వేసి కొంచెం చీజ్ పెట్టి, మా దగ్గర పనీని లేకుంటే దాన్ని ఎట్లా మోడిఫై చేసి బరువు కోసం చిన్న రోకలు పెట్టి మంచిగా యమ్మీ పనీని. సో ఒక హాఫ్ శాండ్విచ్ అండ్ లెఫ్ట్ ఓవర్ చిక్ పీస్ అవి తినేసి దెన్ ఇంకా డెక్ క్లీన్ చేసుకున్నట్టు స్టార్ట్ చేసిన. ఫేవరెట్ స్పాట్ ఈ గార్డెన్లో అంటే ఇది స్వింగ్. మంచిగా
రిలాక్స్ కావచ్చు పాటలు పెట్టుకొని. సెకండ్ డే రెట్టింపు ఉత్సాహంతో డెక్ అంతా మంచిగా క్లీన్ చేసుకోవటం స్టార్ట్ చేసిన. మీరు నా నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి. దెన్ అన్నీ చూపిస్తా, ఏమేమి చెట్లు పెడుతున్నానో ఈ పాట్స్లో అండ్ ఆ భూమిలో కూడా. డెఫినెట్లీ సొరకాయ, బీరకాయ అండ్ బెండకాయలు అయితే పెడతా. అవి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ వీళ్ళది ఎగ్ ప్లాంట్ కూడా బాగా వస్తుంది, అది పెడతా. అండ్ టొమాటో ప్లాంట్స్ అయితే విపరీతంగా వస్తాయి. అవి ఇంకా లాస్ట్ ఇయర్వే గింజలు పడి కూడా వాటంతలు అవే వచ్చేస్తూ ఉంటాయి. బట్ మేము చెర్రీ టొమాటోస్, చిన్న చిన్న టొమాటోస్ సాలడ్స్లో వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ అవి ఉట్టిగానే తినేసేయచ్చు, మంచి గ్రేప్స్ లాగా ఉంటాయి. ఈసారి కొంచెం పెద్ద టొమాటోస్ కూడా పెంచాలని డిజైర్. కానీ చూస్తున్నారు కదా ఎంత పనో. నాకు బిగినింగ్ ఆఫ్ ద సీజన్లో విపరీతమైన ఎనర్జీ, ఎంతూజియాజం ఉంటుంది. ఒక్కొక్క 1 month 2 months తర్వాత ఇంకా నీరసం వచ్చేస్తుంది. మళ్ళీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఇక్కడ హెల్ప్ ఎవరు ఉండరు కదా, గార్డెనింగ్కైనా వంటకైనా ఎవరు అన్నీ చేసుకోవాలన్న వరకు బోర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ డెక్ పెయింట్ చేసినాము, ఈసారి ఏమొద్దు అనుకున్నా కానీ ఇంకా సతీష్ మళ్ళీ చేస్తా అన్నాడు. సో కొంచెం ఎండ బాగున్నప్పుడు డెక్ కూడా మంచిగా మళ్ళీ ఒకసారి పెయింట్ కోటింగ్ వేసేస్తే అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ పందిరి మీద పడినాం. మెజర్ చేసుకొని 12 feet అవి ఏమంటారు వుడన్వి షాప్ నుంచి తీసుకొచ్చి నెక్స్ట్ డే 3 తర్జనలు చేసి మొత్తానికి ఆ ఇరిగిపోయిన చెక్కలన్నీ తీసేసి ఫిక్స్ చేసుకున్నాం. ఒకసారి పందిరంతా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా మంచిగా ఈ సాయిల్నంతా ఇట్లా తవ్వుకొని వీడ్స్ ఆ గడ్డి అంతా తీసేసుకొని అట్లా మంచిగా ఎరేట్ చేసుకున్నా. 2 years బ్యాక్ డాడ్ యూఎస్కి విజిట్కి వచ్చినప్పుడు ఈ పికాక్స్ కొనిపించినాడు నా చేత. సో ఇట్లా మంచిగా ఇట్లా తవ్వి గింజలు వేయాలి అని హీ వాజ్ టీచింగ్ మీ. ఇక్కడ నేను చీపర్ వర్జన్ ఆఫ్ గార్డెన్ బెడ్స్ లాగా చేసుకుంటున్నా. ఏంటంటే లాస్ట్ టైం మొత్తం ఆ ఏరియా అంతా డిఫరెంట్ సీడ్స్ వేసినప్పుడు నడవటానికి ఆర్ కేర్ చేయడానికి మధ్యలో దారి లేకుండా ఉండే. అందుకని ఈసారి ఏం చేసిన సెపరేట్ సెక్షన్స్ లాగా చేసుకున్నా. అండ్ మధ్యలో కొంచెం పాత్వే పెట్టుకొని సో దట్ అక్కడ నుంచి వెళ్ళి వీడ్స్ కానీ వాటికి కేర్ చేయొచ్చు కదా ప్లాంట్స్కి అని. సో అట్లా 3 sections లాగా చేసుకొని అండ్ సెపరేట్ చేస్తా. లేకపోతే ఈ సొరకాయలు వేసిన దగ్గరే కాకరకాయలు వేస్తే ఇది ఈ ఆకులు నీడకి అసలు అవి రానే లేదు. సో ఐ వాంటెడ్ టు సీ ఈసారి సెపరేట్ చేసి చూస్తా ఎట్లా వస్తుందో అని ఎక్స్పెరిమెంటింగ్. సో ఐమ్ జస్ట్ లర్నింగ్ ఇన్ ద ప్రాసెస్. ఏమంటారు ఒక 10-15 కాయలు వచ్చినా ఐ ఫీల్ సో హ్యాపీ విత్ ఆల్ దిస్. మోర్ దెన్ వెజిటబుల్స్ కంటే ఎక్కువ ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ ఆ ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇట్స్ గివ్స్ మీ లైక్ మోర్ లైక్ థెరపీ. ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ స్ట్రెస్ బస్టర్ కూడా. రోజు ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా 1 గంట ఇక్కడ స్పెండ్ చేస్తే అన్ని బాధలు మర్చిపోవచ్చు. అంత స్ట్రెస్ అంతా గాన్.
నా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మంచిగా ఏమేమి చెట్లు పెట్టినా అండ్ ఏం కాయలు వచ్చినాయి అవన్నీ చూడొచ్చు. అండ్ అలాంగ్ ద వే వచ్చిన వాటితోటి మంచి మంచి డిషెస్ కూడా చేసి చూపిస్తా. సో ఫాలో మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.